అసలు ఈ బిర్యానీ తింటుంటే వచ్చే మజా అండి ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా రాదండి. మన సొంత చేతులతో చేసుకొని ఆ వెజ్ బిర్యానీ నోట్లోకి ఇట్లా గుటకేస్తుంటే వెళ్తుంటే హాహాహాహాహా. అసలు నేను పక్కన చంపారన్ చికెన్ నాన్ వెజ్ ఉంది, అయినా కానీ వెజ్ ఎక్కువ తినేసాను, అంత టేస్టీగా ఉంది. సింపుల్గా చెప్తాను ఎలా చేశాను. ఫస్ట్ మన బిర్యానీ పాట తీసేసుకున్నాను, దాంట్లోకి కొంచెం నెయ్యి వేసి పన్నీర్ వేయించి తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే నెయ్యిలో ఆనియన్స్, కాజు, పచ్చిమిర్చి ఫ్రై చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలోకి కర్డ్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి అది గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మంచిగా మన కడాయిలో నెయ్యి, ఆయిల్ కూడా తీసుకొని దాంట్లోకి ఈ మసాలాలన్నీ యాడ్ చేశానండి. లవంగా, చెక్క, యాలుక ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వేసి కాజూస్ కూడా మళ్ళీ వేసాను. 2 గుప్పెళ్ళు పుదీనా వేసేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ ఉడకపెట్టుకుందామండి. వేడి నీళ్లు మసిలిన తర్వాత నానబెట్టిన బియ్యము, గ్రీన్ పీస్, కొబ్బరి పాలు, ఉప్పు, కొంచెం నెయ్యి వేసి దాన్ని 85-90% ఉడకపెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మన బిర్యానీ కడాయిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, ఫ్రైడ్ పన్నీర్ అన్నీ వేసేసి కొంచెం ఉడకనిచ్చి ఈలో రైస్ కుక్ అయింది కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీద దమ్ముకేసేసి మంచిగా పైన ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేశాను. అండ్ దెన్ ఈ మిల్క్ క్రీమ్ ఉంది కదా, ఫ్రెష్ క్రీమ్ స్ప్రెడ్ చేశాను. దట్స్ ఆల్ అండి, అయిపోయింది బిర్యానీ. అస్సలు తింటుంటే చుక్కలు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కావాలంటే మీరు చేయండి, తినండి, చూడండి, చెప్పండి. అండ్ దెన్ ఫుల్ వీడియో విత్ క్వాంటిటీస్ అన్నీ కూడా మీకు సైలాస్ కిచెన్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా క్వాంటిటీస్ ఉన్నాయి, కావాలంటే చూడండి.